హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్ సలాడ్ని చాలా ఈజీగా, సింపుల్గా, టేస్ట్గా బయట కొన్న టేస్ట్తో చాలా సింపుల్గా ఇంట్లోనే చేసి మన పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తాగొచ్చు ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ సలాడ్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు. కలర్ఫుల్గా ఉంటుంది. ఈ సమ్మర్లో హెల్తీగా కూడా ఉంటుంది. మనం బయట కొనే దానికంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే హెల్తీగా ఉంటారు. సో సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1/2 లీటర్ పాలని తీసుకోవాలి. మీరు ఏ కంపెనీ పాలు వాడినా పర్లేదు. సో 1/2 లీటర్ పాలని తీసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా పాలు అనేది హీట్ అవుతున్నప్పుడు మరొక బౌల్ తీసుకొని దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు పాలని తీసుకొని దీంట్లో నేనైతే ఇలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మనకి ఈ ఫ్రూట్ సలాడ్కి కస్టర్డ్ పౌడర్ అయితేనే చాలా బాగుంటుంది. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్లో ఉంటుంది. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఇది ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని పక్కన పెట్టేసుకొని మనం పాలనేది బాగా వేడి అయిపోయాయి కదా. సో వీటిని పాలని ఒకసారి ఇలా కలుపుకొని తీసుకోవాలి. పాలనేది ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ షుగర్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకొని ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ పాలని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక మనం 2-3 మినిట్స్ పాటు ఈ కస్టర్డ్ పౌడర్ని కుక్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదు. ఈ పాలని నేనైతే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని 1 మినిట్ తర్వాత ఈ క్వాంటిటీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మనం దానికోసం కొన్ని ఫ్రూట్స్ని అయితే నేను తీసుకున్నాను. దానిమ్మ గింజలు, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బనానా తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పపాయ, యాపిల్ పీసెస్ని కూడా యాడ్ చేయొచ్చు. సో ఒక బౌల్ తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న కావాల్సిన అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రేప్స్ని యాడ్ చేశాను. దానిమ్మ గింజలు, బనానా పీసెస్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. బ్లాక్ గ్రేప్స్ని అయితే నేను ఇలాగే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. సో వీటినంతా ఇలా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీన్ని 1 అవర్ 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అచ్చం బయట కొన్నట్లే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన టేస్టీ ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఈ హెల్తీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్.